సో ఈ ఇష్యూ ఏంటంటే ఈ ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఈ కోవా బన్ గురించి జరుగుతుందో అది చాలా వరకు గవర్నమెంట్ ఫెయిల్యూర్. అండ్ ఈ ఫుడ్ జిహాద్ అనేది ఏదైతే నడుస్తుందో దట్ ఈస్ దేర్. నేనైతే ఆ యాంకర్ని ఆ న్యూస్ ఛానల్ని అప్రిషియేటే చేస్తాను. బికాస్ వాళ్ళు చేసింది కరెక్ట్. అది హెల్త్ పాడైపోయి మనం చాలా వరకు మనం ఎలా తయారయ్యామంటే సింపతి, ప్రతిదానికి సింపతి ఇవ్వాలి అందరికీ. ప్రతి ఇప్పుడు వాళ్ళ మీద ఏమంటున్నారు, అరే మీరు వెళ్ళి కేఎఫ్సీలో చేయగలరా, మీరు వెళ్ళి మెక్డొనాల్డ్స్, అది కరెక్టే, ఆ క్వశ్చన్ కరెక్టే. కానీ వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రిపబ్లిక్ టీవీ, ఇప్పుడు పెద్ద పెద్ద శాటిలైట్ ఓరియంటెడ్ ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు చేయవచ్చుగా. ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉన్నాయి కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, ఈ డామినోస్, వాళ్ళు వెళ్ళాలి కదా. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళ పరిధిలో వీళ్ళ స్ట్రెంగ్త్ బట్టి వీళ్ళు అక్కడ వాళ్ళ కంటికి కనిపించిన వాటిని క్వశ్చన్ చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది. బ్రెడ్ ఎక్స్పైర్డ్, ఇంకా అది కవా అంటావా, అది కవానో కాదు మాకు తెలియదు. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోవాలి. గీ లేని గీ తయారు చేస్తున్నట్టు కవా కూడా కవా లేని కవా ఏదైనా తయారవుతుందేమో. అండ్ ఇక్కడ సీరియస్ ఇష్యూ ఏంటంటే చాలా వరకు వాళ్ళకి ఐడి కార్డ్స్ చూపించట్లేదు. ఈ ఆధార్ కార్డ్స్, ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి చూపించట్లేదు. ఎందుకు చూపించట్లా? అండ్ వీళ్ళందరూ మైగ్రెంట్స్, వీళ్ళందరూ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కాదు. ఈ యూపీ, బీహార్, ఇక్కడ నుంచి మేబీ వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేము. వాళ్ళు చెప్పుకుంటారు బీహార్ అని చెప్పి, తెలియదు కదా. ఐడి కార్డులు చూపించకుండా ఏం చేస్తున్నారు? ఇట్స్ అ సీరియస్ సెక్యూరిటీ ఇష్యూస్ అవి. అండ్ అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, అక్కడున్న ఏమంటారు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. అంటే ఇది ఎట్ట వెళ్తుంది? ఇది ఎటు దారి తీస్తుంది? మనం క్వశ్చన్ చేయాల్సిందే యాంకర్ని కాదు. ఇలా ఎందుకు స్ట్రీట్ సైడ్ వెండర్స్ని ఎందుకు వెళ్ళి అడుగుతున్నావు, వెళ్ళి కేఎఫ్సీ, మెక్డొనాల్డ్స్, అవన్నీ పెద్దవాళ్ళు క్వశ్చన్ చేయంటారా మీరు కూడా? రిపబ్లిక్ టీవీ, టీవీ9, శాటిలైట్ ఓరియంటెడ్ ఫండ్స్ వచ్చే టీవీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అడగండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. మీకే ధైర్యం లేదా? వీళ్ళేదో వాళ్ళ కంటికి కనిపించిన వాటిని క్వశ్చన్ చేస్తుంటే మళ్ళీ వీళ్ళకే ఎదురు క్వశ్చన్లు. సింపతి ఎందుకురా? అందరి మీద సింపతి చూపించాలి సక్కర్లా. ఓకే, కొన్నిసార్లు ఎమోషన్స్తో వర్క్ అవ్వదు, ప్రాక్టికల్గా ఆలోచించు. ఎండ్ ఆఫ్ ద డే దేశం ముఖ్యం, జనాల ప్రాణాలు ముఖ్యం. అందరి మీద సింపతి చూసుకుంటూ వెళ్తే అలా అవ్వదు. దట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఓకే.